శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వరలక్ష్మి వ్రతకథ ప్రారంభం. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యంబులు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుడు. ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుండు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చిన సర్వ సౌభాగ్యంబును పుత్రపౌత్రాదులం కలిగి సుఖంబుగా ఉందురో అట్టి వ్రతంబు నాకు ఆనతీయవలయును అనిన పరమేశ్వరుండిట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగంజేసడి వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు చేయవలెను అనిన పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీవు ఆనతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయవలయును? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వంబు ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది? వీనినెల్లా వివరంబుగా వచింపవలయునని ప్రార్థింప పరమేశ్వరుండు పార్వతీదేవిని గాంచి ఇట్లనియే: ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతంబు సవిస్తారంబుగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు కల ఇండ్లతోడను కూడియుండును. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలంచి ప్రతిదినమును ఉదయంబున మేల్కాంచి స్నానంబు చేసి పుష్పంబులచే పెనిమిటిని పూజ చేసిన పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులం చేసి ఇంటి పనులను చేసుకుని కయ్యాళిగాక మితముగాను ప్రియముగాను భాషించుచూ ఉండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహంబు కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యై: ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీయందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీవు కోరిన వరములను ఇచ్చెదను అని వచించిన చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి: నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషంబు వలన మీ పాద దర్శనంబు నాకు కలిగినని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానముందెను. చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలను జూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమని ఆ స్వప్న వృత్తాంతము పెనిమిటి, మామగారు మొదలైన వారితో చెప్ప, వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది. శ్రావణమాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం అవశ్యముగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవియు స్వప్నంబును విన్న స్త్రీలును శ్రావణమాసము ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండ వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చెను. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరినూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానము చేసి
చిత్రవస్త్రంబులం గట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అలకి మంటపం బేర్పరచి అందుక ఆసనంబు వైచి దానిపై బియ్యము పోసి కలసం బేర్పరచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలంజేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గల్లు గల్లుమనునొక శబ్దము కలిగెను. అంతా కాళ్లంజూచుకొనిన గజ్జలు మొదలగు ఆభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరినూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవి అని పరమానందమునొంది మరి ఒక ప్రదక్షిణము చేసిన హస్తములందు ధగద్ధగాయమానముగా మెరయుచుండు నవరత్న ఖచ్చితములైన కంకణములు మొదలగు ఆభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములనెల్లా స్వర్ణమయములై రథ గజ తురగ వాహనములతోడ నిండియుండెను. అంతటా ఆ స్త్రీలను తోడ్కొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును వరలక్ష్మీదేవిని పూజించడి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాలచే పూజించి 12 కుడుములు పాయసదానంబిచ్చి దక్షిణ తాంబూలముల నొసంగి నమస్కారము చేసి ఈ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరునూ భుజించిరి. తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు పోయిరి. అప్పుడు వారు ఒకరితోనొకరు ఆహా చారుమతీదేవి భాగ్యంబు ఏమని చెప్పవచ్చును, వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలననే కదా మనకిటి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరినూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనముల తోడంగూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారునూ చేయవచ్చును. అటులొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా నుందురు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రతకల్ప కథ సంపూర్ణం.